పొద్దు పొద్దుగాల పిలిని చూసినా భయం, ఇంట్లకు కాకి వచ్చినా భయం, మాపటీలి గుడ్లగూబ అరిసినా భయం, చెట్టుకు గబ్బిలాలు యాలాడబడ్డా భయం. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఎందుకు ఏంది అనేది తెలవకుండానే ఎన్కటి సంధి ఎన్నో భయాలు మనల్ని వెంటాడుతున్నాయి. అయితే ఎవ్వరన్నా ఏమన్నా అనుకొని మమ్మల్ని మాత్రం భయపెట్టలేరు, మా గబ్బిలాలను మా నుంచి దూరం చెయ్యలేరు అని అంటుర్రు ఈ ఊరోళ్ళు. చూడురా కథ ఏందో. అసలేగా ఆఫ్రికా దేశాలల్లో ఎబోలా అనే రోగం మనుషుల మీదకి ఎగబడుతుంది. మన దిక్కు పెద్దగా ఎక్కడ లేకపోయినా వస్తదేమోననే భయం అవుతున్నది. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే గా ఎబోలా అనే రోగము గబ్బిలాల నుంచే వస్తుందట. చీకటి పిట్టెలు సగం తినిడిచిపెట్టిన పండ్లు గింజలు మనుషులు తింటే అట్లా ఎబోలా రోగం వస్తుందట. సరే ఊరి కథ అని చెప్పి ఎబోలా కథ చెప్పవచ్చిండ్రని నారాజు అయ్యారు. అక్కడికే వస్తున్నాం. ఇక ఇది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పనసారెడ్డిపల్లి అనే ఊరు. ఓ దిక్కు ఎబోలా రోగాన్ని మోసుకొస్తాయని గబ్బిలాలను చూసి దునియా మొత్తం పువ్వులు పడుతుంటే ఈ ఊరోళ్ళు మాత్రం చీకటి పిట్టలను గ్రామ దేవతల తిరిగి కొలుసుకుంటారు. 300 గడపలున్న ఊర్లే ఏండ్ల సంది కొన్ని వేల చీకటి పిట్టెలు మర్రి చెట్లకు యాలడబడి బతుకుతున్నాయట. కాకులు పిట్టెల కంటే ఎక్కువ గబ్బిలాలే ఉన్నాయట ఊర్లే. వాటిని చూస్తే ఊరోళ్ళకు మస్తు సంబరం అవుతుంటదట. గంతెందుకు కరోనా టైంలో ఆఫీసర్లు వచ్చి చెట్లన్నీ కొట్టేసి చీకటి పిట్టెలను తరిమి కొట్టాలని చూసిండ్రట. కానీ ఊరోళ్ళంతా మరలబడి వాటికి ఏం కాకుండా కాపాడుకున్నారట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎబోలా రోగం ఇంకెక్కడన్నా రావచ్చు కానీ మా ఊరికైతే రాదంటుర్రు ఇక్కడి పబ్లిక్. ఎబోలా వస్తుందని భయం లేదు. గబ్బుడాయిల వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడాలించో ఉన్నాయి, వాటిని అలాగే సాక్కుంటున్నాం మేము. మా జంతువుల్లాగా మా ఇళ్లలో జంతువుల్లాగా దేవతల్లాగా చూసుకుంటున్నాం. కానీ వాటి వల్ల మాకు ఏ కరోనా రాలేదు, ఏ ఇబోలా రాలేదు, ఎటువంటి ప్రాబ్లాలు లేవు. అందువల్ల వాటిని మేము ఎవరైనా వచ్చినా కూడా ఎవరిని కొట్టనీము, చేయనీము, పట్టము. చీకటి పిట్టెలతోని మాకెటువంటి రోగాలు రాలేదు, అవి కూడా మా ఇంట్లో పెంపుడు జీవాల తీరుగానే అంటున్నారు జనాలు. అంతేకాదు గబ్బిలాలని దేవతలు పూజించుకుంటాము. ఎటువంటి అవి సురక్షితంగా మా పనసారెడ్డిపల్లి గ్రామాన్ని, మా పనసారెడ్డిపల్లి ప్రజల్ని దేవతలా కాపాడుతున్నాయి. ఇప్పటికీ ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని రక్షించడం జరుగుతుంది. కాదా అన్నట్టు గబ్బిలాలే మాకు దేవుళ్ళు అంటుండ్రు ఈ పనసారెడ్డిపల్లి పబ్లిక్. ఇంకో దిక్కుగా అడ్డదాకుల ఎబోలా రోగం అంటుకుంటే ఒక్క ఊరితోని పోయేది కాదా. సిట్టెడు పుట్టెడు అయినట్టు అన్ని దిక్కులకు పాకుతుంది. ఆఫీసర్లకి ఊరోళ్లకు నయానో భయానో నచ్చ చెప్పాలి అంటుండ్రు వేరే ఊర్లో పబ్లిక్. మన దిక్కుగా రోగం లేదు కానీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే కదా అని అంటుర్రు ఇంతమంది. ఇంకో దిక్కు దేవుళ్ళ తీరుగా పద్ధతి బట్టే మా గబ్బిలాల జోలికి వస్తే ఊకునేది లేదు, మరల పడతాం అంటుండ్రు ఇక్కడి జనాలు. మొత్తానికైతే దునియా అంతటా ఎబోలా భయం చుట్టుకున్న గీసోంటి యాలల్లా ఈ గబ్బిలాల ఊరి గురించి గట్టిగా మాట్లాడుకుంటారు అందరూ.